ఈరోజు సింపుల్గా ట్రిప్లెస్ బిర్యానీ చేద్దాం రండి. ట్రిప్లెస్ ఏంటి అనుకుంటున్నారా? సండే సింపుల్ ష్రింప్ బిర్యానీ. ఈ ష్రింప్ ఏంటి అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ రొయ్యల్లాగానే ఉంటాయి, దానికి అన్ని కాళ్ళు ఉంటాయి, దీనికి ఇన్ని కాళ్ళు ఉంటాయి అని చెప్పింది గూగుల్ తల్లిని అడిగితే. బట్ టేస్ట్ అది చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ మన ప్రాన్స్ లాగే ఉంటుంది. సో ఒక 200 గ్రామ్స్ రొయ్యలు తీసుకొని ఒక హాఫ్ కేజీ రైస్ అయితే నానబెట్టాను, బిర్యానీ రైస్. ఈ ష్రింప్ అంతా నీట్గా క్లీన్ చేసేసి బిర్యానీ దినుసులు తీసేసుకున్నాము. అది కొంచెమే కదా, కొంచెమే దినుసులు తీసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ లోపలే నూనె వేసేసి స్పైసెస్ అన్నీ వేసేసి జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేశాను అంతే. సో ఒక 5 మినిట్స్ వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించుతూ ఉండాలన్నమాట. ఎంతసేపు అంటారు? ఒక 10 మినిట్స్. ఇలా అడుగంటిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే నేను ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతూ ఉన్నాను. ఏం వరి అవ్వకండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు వేసేయండి. ఒక హాఫ్ లెమన్ పిండేశారంటే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగంటింది కదా, అదంతా బయటకు వచ్చేస్తుంది. అంత సింపుల్ అనమాట. నార్మల్ మన గ్యాస్ పొయ్యి మీద అయితే అంతేమీ అడుగంటదు, బట్ ఎలక్ట్రిక్ స్టవ్ మీద అయితే అది కామన్ అనమాట. దాన్ని పెరుగు అండ్ లెమన్తో మేనేజ్ చేయొచ్చు, అండ్ యాజ్ వెల్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇందాక కొంచెమే కదా ఉప్పు వేసాను, మీరు కరెక్ట్గా చూసి సరిపోని వేసుకోండి. బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ పైనే నానిపోయాయి. బిర్యానీ రైస్ హాఫ్ కేజీ రైస్ అనమాట ఇది. సో ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, చక్కగా వేసేసి సరిపోని ఉప్పు వేసేసాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ ఇటువైపు వచ్చేసి ఒక కళాయి తీసుకొని ఆ ష్రింప్ అన్ని దాంట్లో కడిగి వేసాను. వాటర్ ఏమి వేయొద్దు, అలా మూత పెట్టేయండి. దీంట్లో 2 గ్లాసుల వాటర్కి 3.5 గ్లాసులు హాట్ వాటర్ వేసేస్తున్నాను అంతే. దీన్ని మూత పెట్టి 2 విజిల్స్ రానిస్తాను. నెక్స్ట్ మన ష్రింప్ అలాగా సిమ్లో పెట్టి ఉంచాం కదా, మూత పెట్టి వాటర్ వస్తుంది అన్నమాట. ఆ వాటర్ పారబోసేయండి. ఇలాగా ష్రింప్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆయిల్లో వేసేయండి. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ష్రింప్ వేసేసి, నా దగ్గర ఒక సీక్రెట్ గరం మసాలా ఉంది, అది వేసేసాను అనమాట. ఈ సీక్రెట్ గరం మసాలా రెసిపీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. కొంచెం ఉప్పు వేసినట్టయితే చక్కగా వేగిపోతుంది. కారం కూడా కొంచెం వేసుకోండి, ఆప్షనల్ కారం అనేది. సో ఇలాగా ఒక 5 మినిట్స్ టు 7 మినిట్స్ మన ష్రింప్ అయితే మంచిగా వేగుతుంది అనమాట. ఈలోపు 2 విజిల్స్ పెట్టేసాం కదా, బిర్యానీ ఇది రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ష్రింప్ 5 to 7 మినిట్స్ ఆయిల్లో వేగింది కదా, మంచిగా గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ష్రింప్ అయితే వేయించేసాము. సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. అంతే, ఈ రైస్లో కలిపేసి అలా మూత పెట్టి వదిలేయండి ఒక 2-3 మినిట్స్. సో ఇదంతా కూడా ఆ బిర్యానీకి పడుతుంది. ఏంటి ష్రింప్లో ఉండే టేస్ట్, కొత్తిమీర, పుదీనా అండ్ గరం మసాలా. అంతేనండి, మన సండే సింపుల్ ష్రింప్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి మీలో ఎవరికైనా టేస్ట్ చూడాలని ఉందా? టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మేము అమెరికా వచ్చిన తర్వాత ఫస్ట్ టైము నాన్ వెజ్తో చేస్తూ ఉన్నాం అనమాట. రండి మరి టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది అంటే. అమెరికాలో ఎలాంటి బిర్యానీ చేసినా బాగానే ఉంటుందండి బాబు. ఎందుకంటే మనం మన ఊరు బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతూ ఉంటాం కదా. సో మరి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.